దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి జగత్రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథం 50:4. ప్రియా కల్వరి జగత్రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, కలవరి రక్షణకర్తకు దేవదేవుడు తన శాశ్వతమైన కృపను మన మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన దేవాదేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రార్థించవలసిన అద్భుతమైన దినాలే ఇవి. దేవుని మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందగలదు. ప్రతి ఉదయమున లేచిన వెంటనే దేవుని పాదముల వద్ద కూర్చొని ఆయనను స్తుతించి పాడుట ఎంతో భాగ్యము. ఉదయమున శీఘ్రంగా లేవడానికి కొందరు రాత్రి ఆహారం తక్కువగాను నీళ్లు ఎక్కువగాను తీసుకుంటారు. కొందరు అలారం పెట్టుకుంటారు. కానీ యెషయా ఉదయమునే త్వరగా లేపవలసిందిగా దేవదేవుని వద్ద ప్రార్థించి పనుకోడేవాడు. ఆత్మ ఆయనను ఉదయమున లేపి దేవుని మెల్లని స్వర వినుబుద్ధిని పుట్టించేది. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు దేవుని పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మిమ్మల్ని ఉదయకాలాన్నే లేపి ఆయన సన్నిధిలో మీరుండులాగా మీ ఎడల తన శాశ్వత కృపను చూపడానికి ప్రభు తన సహాయకుడై నిల్చున్నాడు. దేవదేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని ప్రతి ఉదయం లేపి మనకు సత్యమును నేర్పించగల గొప్ప దేవుడే. మన జీవితంలో సంపూర్ణమైనటువంటి తర్పీదునిచ్చి మనకు విజయవంతమైన కార్యం జరిగించగల సర్వప్రియ జగత్రక్షకుడు ఆయన దేవదేవుని బిడ్డలారా, దేవుని సహాయం లేకుండా మన జీవితంలో ఏమీ మనం సాధించలేం. మనకు ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యం కాదు, కానీ దేవదేవుడు ఇష్టపడేలా జీవించడమే ముఖ్యం. దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణే ప్రార్థనని గుర్తించి దేవుని ప్రార్థించినప్పుడు ప్రతిఫలం నువ్వు పొందగలదు. ప్రతిరోజు దేవుడు యెషయాను ఉదయంనే లేపి ఆ రోజంతా ఏమి చేయవలనో బోధించాడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిశునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అనున్నది ఆయన సాక్ష్యం. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని యెషయా చెప్పుచున్నాడు. దేవుడు మన సమయంలో మొదటి భాగాన్ని ఆయనకు ఇవ్వాలని కోరుచున్నాడు. ఉదయమనే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డలారా, ఉదయమనే లేచి దేవుని పాదముల వద్ద వేచి ఉందుమని తీర్మానం చేయండి. అప్పుడు యెషయాను లేపిన దేవుడు మిమ్మును కూడా లేపి ఆయన పాదముల వద్ద కూర్చునే కృపను మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు, సర్వాధికారైన దేవుడైన నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఉదయమున నీ కృపతో గూర్చి ఉత్సాహగానం చేస్తున్నట్టున్నాడు భక్తుడైన కీర్తనాకారుడు. దేవుని బిడ్డలారా, శాశ్వతమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు, తన కృపాకిరణాలు ఉదయింపచేయగల అద్వితీయ సత్యస్వరూపుడు, తన శాశ్వతమైన ప్రేమతో మనం బలపరచగల గొప్ప దేవుడే. ఈ లోక ప్రేమ నిన్ను వాడుకొని వదిలేస్తుంది, కానీ దేవదేవుడు ప్రేమ వాడిపోయిన నీ జీవితాన్ని సిగురింపచేస్తుంది, పరిమళింపచేస్తుంది, ప్రజ్వల్ల చేస్తుంది. ఆ సర్వాధికారి అయిన దేవుడికి ప్రార్థించినప్పుడు గొప్ప ప్రతిఫలను తప్పక పొందగలదు. ఉన్నతమైన కార్యాభివృద్ధిని మీరు పొందగలరు. ఆ సర్వప్రియ జగత్రక్షకుడిగా శాశ్వత కృపతో నింపబడడానికి ప్రార్థించండి. ఇప్పుడు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ కలవరి విమోచకుడా, కలవరి గొర్రెపిల్ల, కలవరి కృపామయుడా, కలవరి దయాదాక్షిణ్యపురుడా, నీకు స్తోత్రాలు. కలవరిగిరిలో మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తము చేత మాకు జయవిజయాలు అనుగ్రహించారు. తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తము చేత మమ్మల్ని ఆదరించండి. బిడ్డలందరూ కూడా నీతో బలమైన సాధనాలు అయ్యటానికి ప్రతి ఉదయకాలమున నాయన నిన్ను ప్రార్థించడానికి బిడ్డలందరికీ నీ బలమును నీ ప్రసన్నత దయచేయండి. మహత్తైన మీ కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి. బిడ్డలందరికీ నీ ఆశీస్సులు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేసి మీ మేలుతో మీ బిడ్డలు నింపి బలపరచమని నా ప్రభును నా రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ కలవరి కార్యాభివృద్ధిని బిడ్డలందరి పట్ల జరిగించి అందరికీ జయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి.
తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవదేవుడికి మహిమకరంగా, మీరు ఆశీర్వాదకరంగా ప్రతిరోజు ఈ వాగ్దాన ఉదయకాలాన్ని వస్తుంది. అనేకులకి షేర్ చేయండి, అనేకులను ప్రభు చెంతకు నడిపించండి. ప్రభు నామానికి మహిమార్థంగా మనం నిలుద్దాం. ప్రభు యొక్క శాశ్వత కృప మీతో ఉండాలి. ఎవరు అనేకులను తిప్పుదురో వారు ఆకాశంలో జ్యోతులను పోలిన వారు ఎందురని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది కనుక అనేకులకి ఈ వాక్యాన్ని మనం షేర్ చేద్దాం. దేవుని కృప నిరంతరం మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో, మీ ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.